ఇప్పుడు ప్రస్తుతం చిన్నపిల్లల మీద జరుగుతున్నటువంటి అధ్యాయాల్లో, చిన్నపిల్లల మీద జరుగుతున్నటువంటి సర్వే చేస్తున్నటువంటి వారు అడిగినటువంటి ప్రశ్న ఏంటో తెలుసా? మిమ్మల్ని ఎక్కువగా బాధించింది ఏంటి? మిమ్మల్ని ఎక్కువగా బాధ పెడుతున్నటువంటి పరిస్థితి ఏంటి అని చిన్నపిల్లల్ని అడిగినప్పుడు చాలామంది, 99% మంది పిల్లలు ఒకటే సమాధానం ఇచ్చారు. ఒకటే సమాధానం. 99% అంటే 1,00,000కి 99,000 మంది ఒకటే సమాధానం ఇస్తూ ఉన్నారు. ఏంటో తెలుసా ఆ సమాధానం? నాకు బాధ కలిగించేది, నన్ను బాధ పెట్టేది ఏదైనా ఉంది అని అంటే అది నా ఇల్లు అని అన్నాడు. నా ఇల్లు, నేను ఎక్కడైతే నివసిస్తున్నానో అది అని అన్నాడు. ఆలోచన చేయండి, పిల్లలు ఈ మాట అనడానికి గల కారణం ఏంటో తెలుసా? పిల్లలు బాధపడడానికి గల కారణాలు ఏంటో తెలుసా? వారు చెప్పినటువంటి సమాధానం ఇదైతే ఎందుకు అనే మాట ఉపయోగించారు. ఎందుకమ్మా నువ్వు ఇలాంటి ఆన్సర్ చెప్పావు అని అంటే వాళ్ళు చెప్తున్నటువంటి సమాధానాలు ఏంటో తెలుసా? ఏమండి, నేను మా ఇంట్లోకి వెళ్తే మా తల్లిదండ్రులు ఎప్పుడు కూడా తిట్టుకుంటానే ఉంటారు, మా తల్లిదండ్రులు ఎప్పుడు కొట్టుకుంటానే ఉంటారు. మేము ఇంట్లోకి వెళ్తే మాకు మనశ్శాంతి ఉండదు. మేము ఇంట్లోకి అడుగు పెట్టామా లేకపోతే జైల్లోకి అడుగు పెట్టామా అనేటువంటి ఆలోచనలు మాకు కలుగుతూ ఉన్నాయి. మాకు మా ఇంట్లో నెమ్మది లేనటువంటి పరిస్థితులు మా ఇంట్లో ఉన్నాయి అనేటువంటి సమాధానం అత్యంత ఎక్కువగా చెప్తూ ఉన్నారు చిన్నపిల్లలు. ఇదే సర్వేని యవనస్తుల మీద కూడా నిర్వహించారు. యవనస్తులు చెడిపోయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి మీద నిర్వహించినటువంటి సర్వేల్లో వారు చెప్పినటువంటి సమాధానాలు ఏంటో తెలుసా? ఒరే బాబు, నువ్వెందుకు చెడిపోయావు? నువ్వు ఎందుకు ఈ విధంగా ఉన్నావు? నువ్వు ఎందుకు సంఘ విద్రోహ శక్తిగా తయారయ్యావు? నువ్వెందుకు మారక ద్రవ్యాలను స్వీకరిస్తూ ఉన్నావు? ఎందుకు నువ్వు తాగుడికి బానిసయ్యావు? ఎందుకు నువ్వు జోదానికి బానిసయ్యావు అని అంటే వారు చెప్పినటువంటి సమాధానం ఏంటో తెలుసా? ఏమండి, నన్ను ఇంట్లో పట్టించుకునేటువంటి వాడు ఎవడో లేడండి, నా మీద ప్రేమ చూపించేవాడు ఎవడో లేదండి, నేను ఏది చేసినా అడిగేవాడు ఎవడో లేదండి, నా ఇంట్లో నా తల్లిదండ్రులు నన్ను పట్టించుకోరండి, నా ఇంట్లో నా తల్లిదండ్రులు నిత్యం గొడవలాడుకుంటారండి, నా ఇంట్లో నిత్యము పోట్లాడుకుంటారండి, నేను ఏం చేయాలో అర్థం కాక బయటకు వస్తే ఎవడో నాకు ఇది పరిచయం చేశాడండి, ఈ పరిచయంలో నేను దాంట్లో ఉండిపోయానండి, నా జీవితం నాశనం అయిపోవడానికి, నా జీవితం నేను తలకిందులు చేసుకోవడానికి, నేను ఈ యోగ్యకరంగా లేకపోవడానికి, నేను నా జీవితాన్ని పాడు చేసుకోవడానికి గల కారణం ఎవడో తెలుసండి? నా ఇంట్లో నా తల్లిదండ్రులు అండి. నా ఇంట్లో నా తల్లిదండ్రులు, నా తల్లిదండ్రుల పెంపకం సరిగ్గా లేని కారణం చేత నా జీవితం నాశనం అయిపోయింది, నా జీవితంలో ఇలాంటి స్థితిగతుల్లోకి జారిపోయాను అని చెప్పినటువంటి వాస్తవమైనటువంటి విషయాలు. ఇవి వాస్తవ విషయాలు. చిన్న పిల్లల దగ్గర నుంచి యవ్వన వయసులో ఉన్నటువంటి పిల్లల దాకా ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు ప్రధాన కారణం ఎవరో తెలుసా? తల్లిదండ్రులు. కుటుంబం అనేటువంటిది సక్రమంగా లేకపోతే ఏమవుతుందో ఈరోజు మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. కుటుంబం బాగుంటే సంఘం బాగుంటుంది, కుటుంబం బాగుంటే సంఘం బాగుంటుంది, సంఘం బాగుంటే సమాజం బాగుంటుంది, సమాజం బాగుంటే దేశం బాగుంటుంది, దేశం బాగుంటే ప్రపంచం బాగుంటుంది. ప్రపంచం బాగుండాలి అని అంటే కుటుంబం బాగుండాలి, దేశం బాగుండాలి అని అంటే కుటుంబం బాగుండాలి, సమాజంలో బాగుండాలి అని అంటే కుటుంబం బాగుండాలి, సంఘము వర్ధిల్లాలి అని అంటే కుటుంబం బాగుండాలి. కుటుంబం బాగోకపోతే ఇవి అన్నీ కూడా బాగోవు. కుటుంబం బాగోకపోతే ఇవన్నీ కూడా సర్వనాశనమైపోతూ ఉన్నాయి. ఆలోచన చేయండి. ఈరోజు ప్రపంచాన్ని మనం చూస్తూ ఉన్నాం, ప్రపంచాన్ని మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఎక్కడ చూసినా మనకు చెడే కనిపిస్తూ ఉంది, ఎక్కడ చూసినా ద్రోహమే కనిపిస్తూ ఉంది, ఎక్కడ చూసినా నీచ కార్యాలే మనకి కనిపిస్తూ ఉన్నాయి, ఎక్కడ చూసినా దరిద్రమైనటువంటి పరిస్థితులు మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఈ పరిస్థితులను మనం చూస్తూ ఉన్నప్పుడు మనం బ్లేమ్ చేసేది ఎవరిని?
ఈ పరిస్థితులను మనం చూస్తూ ఉన్నప్పుడు మనం నెపం వేసేది ఎవరి మీద? రాజకీయ నాయకుల మీద. మనం నెపం వేసేది రాజకీయ నాయకుల మీద నెపం వేద్దామా? రాజకీయ నాయకుల మీద మనం ఈ యొక్క పాపాన్ని లేకపోతే దీనిని వారి మీదకి మనం తోసేద్దామా? తోసేస్తే పని అయిపోతుందా? లేదే. ఆలోచన చేయండి. ఈ ప్రపంచం చెడిపోవడానికి గల కారణం రాజకీయ నాయకులు కాదు. ఈ ప్రపంచం చెడిపోవడానికి దేశాలు కారణం కాదు. ఈ ప్రపంచం చెడిపోవడానికి సంఘాలు కారణం కాదు. ఈ ప్రపంచం చెడిపోవడానికి కుటుంబాలు కారణం. మనం బ్లేమ్ చేసేది ఎవరిని అని అంటే, సమాజం బాగోకపోతే రాజకీయ నాయకులను మనం బ్లేమ్ చేస్తాం. సంఘం బాగోకపోతే సంఘ నాయకులను మనం బ్లేమ్ చేస్తాం. కుటుంబం బాగోకపోతే కుటుంబ పెద్దని మనం బ్లేమ్ చేస్తాం. బ్లేమ్ చేయవలసింది రాజకీయ నాయకులను కాదు, సంఘ పెద్దలను కాదు, లేకపోతే కుటుంబ యజమానిని కాదు. బ్లేమ్ చేయవలసింది, నిందించవలసింది ఎవరినో తెలుసా? కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని నిందించాలి. కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని నిందించాలి. అంటే ఆలోచన చేయండి, మన కుటుంబ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి?